డివిజన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు 9 వాహనాలను సీజ్ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలో ట్రాన్స్పోర్ట్ అధికారి ఎంవీఐ మెదక్ డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు వాహన తనిఖీలను చేపట్టారు. అర్ధరాత్రి నుండి తెల్లవారు వరకు 9 వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. ఓవర్లోడ్, ఫిట్నెస్ లేని 9 వాహనాలు సీజ్ చేసిన అధికారులు. గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానికి అనుగుణంగా రాష్ట్ర టీసీ గారి ఆదేశానికి అనుగుణంగా ఈరోజు మొత్తం ఉమ్మడి సంగారెడ్డి జిల్లా మరియు మెదక్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా మొత్తం ఈరోజు 6 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో 3 ఓవర్లోడ్, తర్వాత 4 నాన్ పేమెంట్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. స్పెషల్ స్కూల్ బస్ మొత్తం నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయింది. ఇది నైట్ 9 నుంచి ఇప్పటివరకు కొనసాగుతుంది. కంటిన్యూ ప్రాసెస్ ఇది నిరంతరంగా కొనసాగే చర్య కాబట్టి అందరూ వాహనదారులకు విజ్ఞప్తి ఏంటంటే అందరూ సకాలంలో ట్యాక్స్ చెల్లించాలి మరియు ఓవర్లోడ్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని గౌరవ మంత్రివర్యులు ఆదేశించడం జరిగింది. చర్యలు ఏంటంటే వీటి యొక్క పేమెంట్ లేదు కాబట్టి వీటికి ట్యాక్స్ కంపల్సరీ కట్టాలి. ఈ యొక్క డాక్యుమెంట్ తీసుకొని మొత్తం మెదక్ ఆఫీస్కి వస్తే దాని యొక్క తగిన డీడీ చెల్లించి ఈ వెహికల్స్ని రిలీజ్ చేసుకోవాలి. స్కూల్ వెహికల్స్ ఇక్కడ దొరికింది కూడా నాన్ పేమెంట్ ఏది ఉందో మొత్తానికి ఆ ట్యాక్స్, తర్వాత ఫిట్నెస్ పర్మిట్ మొత్తం చెల్లించి దాని యొక్క రిలీజ్ తీసుకోవాలంటే మొత్తం 313 స్కూల్ బస్సులలో దాంట్లో 276 బండ్లు ఫిట్నెస్ జారీ చేయడం జరిగింది. మిగతా 46 బండ్లు ఉన్నాయి. వాటికి కూడా మనము స్వకాలంలో స్పందించి వాటి పైన కూడా చర్యలు స్కూల్ యాజమాన్యానికి మరియు పూర్తి బాధ్యత స్కూల్ యాజమాన్యాన్ని కాబట్టి వాళ్ళు ఫిట్నెస్ కానీ ట్యాక్స్లు కానీ పర్మిట్లు కానీ ఖచ్చితంగా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి ఖచ్చితంగా పాటించాలి. పాటించని పక్షంలో వారిపై తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతాయని హెచ్చరిస్తున్నాం.